ఏప్రిల్ 26, 2024 అందరికీ శుభోదయం. మదనపల్లి మాట సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. ఇప్పటి వరకు పలు మండీల మేస్టర్లతో మరి జీపీఆర్ మండీ అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారం ఒకసారి బేరీజ్ చేస్తే క్రోడీకరిస్తే మోహన్ రెడ్డి మరియు టీవీఎస్ ఈ 2 మండీలు కూడా అంగంలో ఉన్నాయి కాబట్టి 2 మండీలు దిగుమతి తగ్గింది. ఇక దిగుమతి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్ తొలిసారిగా వేలంపాట ఆరంభించి భాగ్యలక్ష్మి మండీ తీసుకుంటే భాగ్యలక్ష్మి మండీ కానివ్వండి, జీబీఆర్, ఎన్ఎస్ఆర్, జేబీటీ, మాలిక్, మదీనా అన్ని మండీలు కూడా వాళ్ళ వీరభద్ర, జేఎన్టీ అన్ని మండీలు దిగుమతి బాగా వచ్చింది ఎస్ఎల్వీతో సహా. ఇక అటువైపు తీసుకుంటే సిఎంఎస్, ఎస్ఎంబి, జేకే, టీఎల్డి, కేఏ, కేజీఎన్ ఈ మండీలతో పెరిగింది. మణికంఠ, సిఎల్టీ, ఐవి ఈ మండీలు కూడా పర్వాలేదు. ఏబీ ఈ మండీలు పర్వాలేదు. ఇక పాతాళంలో కూడా నిన్నటితో పోలిస్తే వాళ్ళ దిగుమతి పెరిగింది. మొత్తం మీద చూస్తే వాళ్ళ మదనపల్లి మార్కెట్లో నిన్నటితో పోలిస్తే కేవలం ఒక 2-3 మండీలు మాత్రమే దిగుమతి తగ్గింది. తగ్గిన మండీలకంతా పెరిగింది. మరికొన్ని మండీలకు నిన్నట్లుగా ఇంచుమించుకు వచ్చింది. మొత్తం మీద దిగుమతి అయితే ఇవాళ పెరిగినట్లే. ఆ 2 మండీలు తగ్గినా కూడా తగ్గిన మండీలు బాగా పెరిగింది కాబట్టి ఇవాళ దిగుమతి పెరిగినట్లే. నిన్నటి పోలిస్తే ఏమో తగ్గలేదు, కాస్త స్వల్పంగా పెరిగింది. ఇక ధరల విషయానికి వస్తే నిన్న మీకు ఎందుకు తెలిసిందే క్వాలిటీ ఉన్నకాయ 400 రూపాయల దగ్గర నుంచి 500, టాప్ అండ్ టాప్ అక్కడక్కడ 5 నుంచి 5 పడడం జరిగింది. వాళ్ళ దిగుమతి పెరిగింది. మరి చూడాలి ధరలు ఎలా ఉంటాయో, ఏ మేరకు ఉంటాయో. ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.